హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 'గ్రీష్మ వ్లాగ్స్'. ప్రతి ఒక్కరు కామెంట్‌లో అడుగుతున్నారు. 1 లీటర్‌కి ఎంత క్వాంటిటీ మిల్క్ ఎయ్యాలి? ఎంత క్వాంటిటీ షుగర్ ఎయ్యాలి? అలాగే బాదం మిల్క్ పౌడర్ ఎంత వెయ్యాలి అని అడుగుతున్నారు. కాబట్టి నేను 1 లీటర్ మిల్క్‌తో ఈ బాదం మిల్క్ చేస్తున్నాను. నేను డీటెయిల్‌గా చెప్తాను. మీరు కూడా ఎగ్జాక్ట్ మెజర్‌మెంట్స్‌తో చేయండి. నేను 1 లీటర్ పాలను తీసుకున్నాను. దాంతో పాటు 1 లీటర్ నీళ్ళనైతే తీసుకున్నాను. వాటిని స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో వేసుకొని బాయిల్ చేసుకోవడానికి పెట్టుకోవాలి. అవి బాయిల్ అయ్యేలోపు మనమైతే సెకండ్ ప్రాసెస్ చూద్దాము. అంటే మనం మొత్తం క్వాంటిటీ 2 లీటర్లు తీసుకున్నాము. 1 లీటర్ మిల్క్, 1 లీటర్ వాటరు. సో, దీనికోసం నేను తీసుకున్నది 100 గ్రామ్స్ షుగరు. 100 గ్రాముల షుగర్ తీసుకున్నాను. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్న హాఫ్ టేబుల్ స్పూన్‌తో నేను ఫస్ట్ 4 హాఫ్ టేబుల్ స్పూన్స్‌తో బాదం మిల్క్ పౌడర్ అయితే వేశాను. కానీ నాకది సరిపోలేదు. అంటే దీనికి నాకైతే బాదం మిల్క్ కలర్ అయితే రాలేదు. కాబట్టి నేను ఎక్స్‌ట్రాగా 2 హాఫ్ టేబుల్ స్పూన్స్ మళ్ళీ బాదం మిల్క్ పౌడర్ అయితే యాడ్ చేశాను. అంటే నేను మొత్తం 6 హాఫ్ టేబుల్ స్పూన్స్ అయితే వాడాను. టేబుల్ స్పూన్స్‌లో చెప్పాలంటే 3 టేబుల్ స్పూన్స్ యూజ్ చేశాను. అలాగే మీకు కావాలంటే కస్టర్డ్ పౌడర్‌ని అదే హాఫ్ టేబుల్ స్పూన్ తోటి 3 టేబుల్ స్పూన్స్‌తో కస్టర్డ్ పౌడర్ కూడా మీరు వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వేయలేదు. ఇదే కరెక్ట్ మెజర్‌మెంట్ అండి. నేను వేయకపోవడానికి రీజన్ ఏంటంటే, ప్రెజెంట్ నా దగ్గరైతే అది లేదు కాబట్టి నేను వేయట్లేదు. కస్టర్డ్ పౌడర్ వేసేది థిక్‌నెస్ రావడానికి మాత్రమే. కస్టర్డ్ పౌడర్ వేస్తే మనం కొంచెం వాటర్ క్వాంటిటీ ఎక్కువ పెంచుకున్నా ఏం కాదు. అందుకు మాత్రమే మనం వేస్తాము. ఇక్కడైతే మిల్క్ మంచిగా బాయిల్ అయిపోయాయి. కాబట్టి మనం ఆల్రెడీ షుగర్‌లో బాదం మిల్క్ పౌడర్ కలిపి పెట్టుకున్న ఈ మిక్స్చర్‌నైతే ఇందులోకి వేసేయాలి. షుగర్ అంతా మంచిగా మిల్క్‌లోకి మెల్ట్ అయినంత వరకు కలుపుకోవాలి. ఇందాక మీకు చెప్పినట్టు నాకు బాదం మిల్క్ కలర్ అయితే రాలేదు. కాబట్టి నేను ఇందులోంచి మిల్క్ కొంచెం పక్కకి తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఎక్స్‌ట్రాగా బాదం మిల్క్ పౌడర్ అయితే నేను వేశాను. మీరు వేసే క్వాంటిటీకి మీకు కూడా కలర్ రాలేదు అంటే ఇలానే మీరు కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం. కానీ ఎప్పుడైనా సరే ఇలా పౌడర్ లాగా ఉన్నవి ఎప్పుడు డైరెక్ట్‌గా యూజ్ చేయకూడదు మనం. ఎందుకంటే అంత క్వాంటిటీ మిల్క్‌లోకి మనం సరిగ్గా మిక్స్ చేయలేం. కాబట్టి ఆ మిల్క్‌నే కొంచెం పక్కకు తీసుకొని ఈ పౌడర్‌ని యూజ్ చేసి ఉండలు లేకుండా కలుపుకొని మళ్ళీ ఈ మిల్క్‌ని మనం బాయిల్ చేసుకున్న మిల్క్‌లోకి యాడ్ చేసేయాలి. అంటే ఎగ్జాక్ట్‌గా హాఫ్ టేబుల్ స్పూన్స్‌తో అయితే నేను 6 వాడాను. 1 టేబుల్ స్పూన్ అయితే నేను 3 టేబుల్ స్పూన్స్ యూజ్ చేశాను. అందరింట్లో మెజరింగ్ స్పూన్స్ అయితే ఉంటాయి కదా! దాంతో మీరు ఎగ్జాక్ట్‌గా మెజర్ చేసుకోండి. మనం ఎప్పుడైతే బాదం మిల్క్ పౌడరు, షుగరు వేసామో, కరిగిన తర్వాత ఎగ్జాక్ట్‌గా 10 మినిట్స్ అయితే మనం బాయిల్ చేసుకోవాలి. బాదం మిల్క్ మనం దింపేటప్పుడు పల్చగా ఉన్నా, చల్లగా అయిన తర్వాత కొంచెం థిక్‌నెస్ పెరుగుతుంది. అలాగే మనం బాటిల్స్‌లోకి ప్యాక్ చేసి ఫ్రిడ్జ్‌లో పెడతాం కదా! ఎప్పుడైతే మనం తాగేటప్పుడు ఇంకా థిక్‌గా ఉంటుంది. కాబట్టి మీరు చూస్తున్నప్పుడు పల్చగా ఉందని ఎప్పుడూ భయపడొద్దు. అలాగా మరీ పల్చగా అస్సలు చెయ్యొద్దు. మీరెప్పుడైతే షుగర్ వేసిన 10 నిమిషాల తర్వాత బాయిల్ చేస్తారో, దింపే ముందు ఒక్కసారి టేస్ట్ చేసి స్టవ్ ఆఫ్ అయితే చేయండి. అంటే బాదం మిల్క్ ఫ్లేవర్ వచ్చిందా? అలాగే షుగర్ అయితే సరిపోయిందా? అని చూసిన తర్వాతే మీరు స్టవ్ ఆఫ్ చేసి, బాదం మిల్క్‌నయితే మనం చల్లగా చేసుకోవాలి. కనీసం వేడి కూడా ఉండకూడదు. వేడి లేకుండానే మనం ప్యాక్ చేయాలి. అప్పుడే మనకి నిల్వ ఉంటాయి. అలాగే ఈ బాదం మిల్క్ 40 బాటిల్స్ ఎలా చేయాలి? 50 బాటిల్స్ ఎలా చేయాలి? అలాగే చాక్లేట్ మిల్క్, రోజ్ మిల్క్, పిస్తా మిల్క్ ఇలా చాలా వీడియోస్ చేశాను. ఆ వీడియోస్ లింక్ కావాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇంట్రెస్ట్‌గా ఉంటే ఒకసారి చూడండి. నేను చేసిన క్వాంటిటీకి ఈ బాటిల్స్ అయితే నాకు 10 బాటిల్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు మనం కొంచెం వెల్తీగా మనం ఫిల్ చేసుకోవాలి బాదం మిల్క్‌ని. ఇప్పుడు ఈ బాటిల్ క్యాప్ ఎలా ఫిక్స్ చేయాలంటే, మనం ఏదైనా మూత ఓపెన్ చేసినప్పుడు ఇలా రైట్ సైడ్‌కి తిప్పుతాము. కానీ ఈ బాటిల్‌కి మనం మూత క్లోజ్ చేయాలంటే రైట్ సైడ్ కాకుండా లెఫ్ట్ సైడ్‌కి మనం ఫిక్స్ చేయాలి. అలా అయితే కరెక్ట్‌గా సీల్ అయితే అయిపోతుంది. ఈ బాటిల్స్ నాకు 360 రూపీస్ పడింది. అలాగే ఒక ప్యాక్‌లో 120 బాటిల్స్ అయితే ఉంటాయి. అలాగే నేను ఈ బాటిల్స్ కొన్నది ఆటోనగర్ గౌరీ పాలిమర్స్ విజయవాడ. అలాగే నేను యూజ్ చేసే బాదం మిల్క్ పౌడర్ నేను 2 ఫ్లేవర్స్ అయితే యూజ్ చేస్తాను. ఒకటి జీఎం సూపర్ బాదం ఖీర్, ఇంకొకటి బాషా బాదం మిల్క్ పౌడర్. 2 ఒకేలాగా ఉంటాయి. అలాగే కాస్ట్ కూడా సేమ్. 1 కేజీ వచ్చి 100 రూపీస్ మాత్రమే. నేను ఈ 1 లీటర్‌కి ఎగ్జాక్ట్ మెజర్‌మెంట్స్ చెప్పాను. ఇంకా ఏ డౌట్ ఉన్నా నాకు కమెంట్ చేయండి. ఇంకో వీడియోలో కలుద్దాం.
అలాగే వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.